జ్ఞానేన రంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీకగురుమండనమాశ్రితోహం. జ్ఞానేన రంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీకగురుమండనమాశ్రితోహం. కఠోపనిషత్తులో నచికేతుడు యమలోకంలో యమధర్మరాజు గారి దగ్గర అధ్యాత్మ విద్యోపదేశాన్ని పొందటానికి నిర్ణయించుకున్నాడు. యమధర్మరాజు మహాజ్ఞాని, అల్పవయస్కుడు కదా నచికేతుడు. బ్రహ్మ విజ్ఞానం ఎందుకు ఇతనికి అంటూ అనేక ప్రలోభలు పెట్టాడు. అంటే బ్రహ్మ విజ్ఞానానికి ఉత్తమాధికారం ఇతనికి ఉందా లేదా అని పరీక్ష చేశాడనమాట. ఎన్ని చెప్పినా సరే నాణ్యం తస్మాన్ నచికేత వృణీతే అని ఒక మాట అన్నాడు చిట్టు చివరిలో. ఈ నచికేతుడు ఇంకో వరం కోరడు అన్నాడు అంతే. నాకు అధ్యాత్మ విద్యే కావాలి, మరొకటి నేనేమీ కోరను, నాకు దాని ఎందే పరిపూర్ణమైన భావం ఉంది అని తన భావాన్ని వ్యక్తపరిచాడు. ఇక తప్పనిసరిగా అంగీకరించాడు యమధర్మరాజు. నచికేత, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావోయ్. ఇలాంటి నిర్ణయం సామాన్యంగా ఎవరికీ లభించదయ్యా. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య శృణ్వంతోపి బహవో యన్న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః. నచికేత, అనేక మంది ఈ లోకంలో అధ్యాత్మ విద్య యందు ఆసక్తి గలవాళ్ళు ఉన్నారు. పరమాత్మ స్వరూప సాక్షాత్కారం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా అనంతంగా ఉన్నారు. అందరికీ పరిపూర్ణంగా ఆ పరిస్థితి లభించింది అనుకుంటున్నావా? చాలా కష్టం. గీతాచార్యుడు అన్నారు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతత సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అన్నాడు ఆయన. అనేక మంది ఉన్నారు ముముక్షువులు, మోక్షవాంఛ గొప్పదన్న సంగతి తెలిసిన వాళ్ళు దానికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. చేసిన వాళ్ళందరికీ పరిపూర్ణంగా లభిస్తుంది అనుకుంటున్నారా? ఎవరో 1000 మందిలో ఒకళ్ళు అన్నాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతత సిద్ధయే, ఆత్మసాక్షాత్కారం కోసం సిద్ధిని పొందినవాడు ఎవరో ఒకడు ఉంటాడు 1000 మందిలో. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అన్నాడు ఆయన. దాంట్లో కూడా ఏదో ఒక్కళ్ళో ఇద్దరు నా దగ్గరికి పరిపూర్ణంగా నా స్వరూపం తెలుసుకుంటారన్నాడు ఆయన. అందువలన శృణ్వంతోపి బహవో యన్న విద్యుః, అనేక మంది వింటున్నారు, అనేక మంది వేదాంత విచారం చేస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు, కానీ పరిపూర్ణంగా స్వరూపం వారికి తెలియటం లేదు కదా. శృణ్వంతోపి శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య అన్నాడు. అసలు వేదాంత శ్రవణం చేద్దామనే వాంఛే దుర్లభాతి దుర్లభం అన్నమాట. అది కష్టమాతి కష్టమైనటువంటి మాట. ఎవరో అనుకోరు. ఎవరో ఒకవేళ అనుకున్నా కూడా మరి వాళ్ళు చాలా నిజంగా ఆశ్చర్యం. అదే అంటారు, ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా. ఈ విషయాన్ని చెప్పేటటువంటి వక్త కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాడు. ఎందుకంటే ఈ విజ్ఞానాన్ని ఎవరికి తెలుస్తుంది, ఎవరు తెలుసుకుంటున్నారు, ఎవరు చెప్పగలరు, ఎవరికి సాధ్యమవుతుంది? ఇది నిజంగా ఆయన ఆశ్చర్యమైన మనిషి అని చెప్పాలండి. అద్భుతదేవ అనేకేషు కశ్చిదేవ భవతి అన్నాడు వక్త. 1000 మందిలో ఏ ఒక్కడో ఒక్కడు ఉంటాడు కదా అన్నాడు ఆయన. అందుకోసమనే ఆయన ఆశ్చర్యుడు. ఆశ్చర్యాన్ని మనం అందరం కూడా ఆయన పట్ల పొందాల్సిందే. శ్రుత్వాపి ఆత్మనః కుశలః నిపుణ ఏవ అనేకేషు లబ్ధ. విన్నవాళ్ళల్లో కూడా పరిపూర్ణమైన ఆత్మభావాన్ని పొందినవాడు ఎవడో ఒకడుంటాడు. అలాగే ఆచార్యేణ అనుశిష్ట, ఆచార్యుడు అంగీకరించినటువంటి వాడు కూడా చాలా అరుదు. ఏదో రకరకాలుగా వేదాంత విజ్ఞానం అంటే కొంతమంది గురువు లేకుండానే ఏదో గ్రంథాల ద్వారా మరో రకంగా కూడా మనం పొందొచ్చు, ఈ దీనికోసమని గురువు ఎందుకులే అనే భావాలు కలవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇదంతా కూడా జరిగేదేం కాదు. అందుకోసమని నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను అని ప్రశంసించారు
యమధర్మరాజు నచికేతుడిని. అదేమిటి శిష్యుడిని ప్రశంసించడం అంటే ఇది ఆత్మవిజ్ఞానాన్ని గురించినటువంటి శిష్యుడు, మామూలు శిష్యుడు కాదు. నవరేణావరేణ ప్రోక్త ఏసు సువిజ్ఞేయో బహుధా చించమాన అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అనీయాన్ హి అతర్క్యమణు ప్రమాణాత్. శిష్య నచికేత న వరేణ అవరేణ ప్రోక్త ఏష. సామాన్య మానవుడి వలన ఈ విజ్ఞానం లభించడం అనేది ఉంది చాలా కష్టం. సామాన్యుడికి ఎవరికి కూడా ఇది దొరికేది కాదు. ఎంతో నిశితమైనటువంటి బుద్ధి గల వాళ్ళకి కానీ దొరకదయ్యా. ఇది కూడా ఎంత ఆలోచించినా కూడా అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అంటాడు ఆయన. అంటే బాగా అనుభవం ఉండి వేదాంత విజ్ఞానాన్ని బాగా అవగాహన చేసుకుని అలాంటి అనుభవజ్ఞుడు చెప్పినటువంటి వేదాంత విచారం కనుక జరిగినట్లయితే అప్పుడు వీడికి ఉత్తమ స్థితి, ఆ విజ్ఞానం వీడికి అతుకుతుంది, తెలుస్తుంది, లభిస్తుంది, తత్ఫలాన్ని వాడు పొందగలుగుతాడు. ఏదో సామాన్యంగా మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాడు చెప్పాడనుకోండి, ఎంతవరకు తెలుస్తుంది అసలు? 10 మాటలు చెబితే 2 మాటలు గుర్తుంటాయి, 50 మాటలు చెబితే 10 గుర్తుంటాయి. అది చెప్పేవే 10 అయితే మనకు గుర్తుండేదే ఉంటుంది. అనేక విషయాలు అనేక గ్రంథాల్లో ఉండేటటువంటి ఉపనిషత్తుల మీద విజ్ఞానాన్ని, అలాగా బ్రహ్మసూత్రాలు, అలాగా భగవద్గీత, వీటిల్లో ఉండే ఏ విశేషాలు ఉంటాయో వాటిలన్నింటినీ పోగు చేసి ఒకదాని బలమిచ్చేటట్టుగా ఎక్కడైతే ఏ గురువు అయితే ఉపదేశం చేస్తాడో అలాంటప్పుడు శిష్యుడికి పరిపూర్ణంగా ఆ భావం అందే అవకాశాలు ఉంటాయి. కానీ సామాన్యుడు చెప్పినట్లయితే అది నిజంగా శిష్యుడిగా అందటం కష్టం కదా అంటే ఆయన చాలా దాంట్లో అనుభవజ్ఞుడన్న సంగతి ఈ మాటలో అర్థమవుతోంది. పైగా అన్నాడు ఆయన, అతర్క్యమణు ప్రమాణాతు అన్నాడు ఆయన. ఒకవేళ తర్కం చేత ఈ ఆత్మవిజ్ఞానాన్ని తెలుసుకుందాము అని ఒకవేళ ఎవరైనా ప్రయత్నాలు చేస్తే అది తర్కానికి అందేది కాదు అనే విషయం కూడా నీకు నేను తెలియజేస్తున్నానన్నారు ఆయన. అంటే తర్కశాస్త్రం అనేది చాలా గొప్పది. ఎంత వాదాలలో ప్రతివాదిని జయించడానికి ఆ శాస్త్రం చాలా సహకరిస్తుంది. మనకు కూడా తర్కశాస్త్రం అవసరమే వేదాంతానికి కూడాను. ఎందుకనంటే ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్య అని 2వ స్థానంలో శ్రవణం చేసిన తర్వాత మననం చేయాలి. మననం అంటే యుక్తిభిరనుచింతనం మననం అంటారు. అంటే యుక్తుల చేత బాగా దాన్ని నిర్దుష్టంగా ఆలోచించి బాగా తెలుసుకోవడం, నిర్ణయించుకోవడం, దృఢపరుచుకోవడం అని దానికి అర్థం అన్నమాట. అది తర్కం వల్లనే జరగాలి. అందువలన తర్కం అవసరమే. కానీ కేవలం శ్రవణం లేకుండా, గురువు లేకుండా, ఉపనిషత్తులు లేకుండా కేవల తర్కం చేత మాత్రం ఆత్మ జ్ఞానం లభిస్తుంది అనుకోవడం మాత్రం పొరపాటు. ఎందుకంటే అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అణుప్రమాణాత్ అన్నాడు. ఎంతో అంతఃకరణలో కామక్రోధాదులు పోయి ఏకాగ్రబుద్ధి లభించిన తర్వాత దాంతో నీవు దాన్ని గ్రహించటం సాధ్యమవుతుంది. కానీ మిగతా ఏ రకంగానూ సాధ్యం కాదు. కనుక అంత సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువుని గురించి తర్కం నిర్ణయిస్తుందని మాత్రం చెప్పలేం. బ్రహ్మసూత్రాల్లో వ్యాసమహర్షి ఒక సూత్రం అన్నారు, తర్కాప్రతిష్ఠానాత్ అన్నారు. తర్కానికి ఒక ప్రతిష్ఠ లేదు, హద్దు లేదయ్యా. వాడిపైన ఇంకోడిపైన ఇంకోడు దీన్ని ఖండించేస్తారు. దానికి ఒక స్థాయి లేదు. నిరంకుశంగా ఒక అంకుశం ఉండాలి, నిరంకుశంగా మాట్లాడకూడదు. అటువంటి దాంట్లో మనకైతే ఉపనిషత్తులు అంకుశం ఉన్నాయి. కాబట్టి మన తర్కాన్ని ఉపనిషత్తు మర్యాదని అనుసరించి అది ఏ రకమైనటువంటి విజ్ఞానాన్ని చెబుతుందో దానికి లోబడి శ్రవణం చేసినటువంటి విషయాన్ని మళ్ళీ తిరిగి మననం చేసుకోవాలి. కానీ మనం ఉపనిషత్ మర్యాదని అతిక్రమించి మాత్రం తర్కంతో మాట్లాడకూడదు. అలా మాట్లాడినటువంటి తర్కం మనకు ఉపయోగించదు. అందుకోసం ఉపదేశ పంచకంలో శంకర భగవత్పాదులు మాట్లాడుతూ శృతిమతస్తర్కోనుసంధీయతాం అని ఒక మాట అన్నారు ఆయన. తర్కం అవసరమే, శృతిమతంగా ఉండాలి, అది వేద విహితంగా ఉండాలి, వేద సమ్మతంగా ఉండాలి. అటువంటి తర్కాన్ని మనం ఉపయోగించాలి. కానీ నాకు తోచింది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఏది పెడితే ఏది మాట్లాడటానికి అవకాశాలు లేవు. అందుకోసమని
ఈ విషయంలో తర్కం మాత్రం ఏం చెయ్యదు అని అన్నారు. అదే కాక మనకి పండితో మేధావి గంధారానేవోపసంపద్యేత ఏమేవే ఆచార్యవాన్ పురుషో వేద అని చాందోగ్యంలో మాట్లాడుతూ అది అంటుంది. మొట్టమొదట్లో పండిత అనింది. పండిత అంటే ఆత్మజ్ఞానం కలవాడు పండితుడు అంటే మొట్టమొదట్లో శ్రవణం చేస్తాడు అని అర్థం అన్నమాట. మేధావి అని రెండో మాట మాట్లాడింది. అంటే చేసినటువంటి శ్రవణం ఇది నిజంగా కుదురుతుందా కుదరదా. వీళ్ళు చెప్పేది ఏమిటి, జీవబ్రహ్మైక్యాన్ని గురించి చెబుతున్నారు. బ్రహ్మసత్యం జగన్ మిథ్య అంటూ ఉంటారు. ఏమిటి ఈ మాటలు, ఇవి నిజంగా సాధ్యమవుతాయా, కుదురుతుందా కుదరదా అనే ఆలోచన, ఒకానొక చర్చ. అది తర్కం వలన దానికి అనుగుణంగా మనం మననం చేయాలన్నమాట. కాబట్టి మేము తర్కానికి రెండో స్థానం ఇచ్చాం, కానీ మొదటి స్థానం మాత్రం ఇవ్వాల. మొదటి స్థానం ఉపనిషత్తులు, వేదాంత విచారం. అది ఎంతవరకు సమంజసం, ఎలా కుదురుతుంది, ఈ రకంగా కొన్ని ఇబ్బందులు వస్తాయా రావా, దానికి ఎలాగా సమాధానాలు అనే ఆలోచన రెండో స్థానంలో ఉంటుంది. కానీ స్వేచ్ఛానుసారంగా మాట్లాడటానికి మాత్రం అవకాశమేం లేదు. కాబట్టి కేవలం తర్కంతోనే నేను తెలుసుకుంటాను అని అనుకోవడం సాధ్యం కాదు అని అంటూ యమధర్మరాజు నచికేతులతో మాట్లాడారు. తర్వాత మాట్లాడుతూ ఆయన అన్నారు, నైషా తర్కేణ మతిరాపనీయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ యాం త్వం ఆపహ సత్యధృతిర్బతాసి త్వాదృంగ్నో భూయాత్ నచికేత పృష్ట. ఓ నచికేత, నిజంగా నీలాంటి పృష్ట అడిగేవాడు, తెలుసుకుందామనుకున్నవాడు, వేదాంత విచారం పట్ల ఆసక్తి గలవాడు నాకు ఎవరూ కనపడలేదయ్యా. నీలాంటి వాడు పుత్రుడైనా సరే, శిష్యుడైనా సరే, ఎవడైనా సరే ఇంతవరకు నాకు ఎక్కడా లేడయ్యా అని ఆయన స్తోత్రపరుస్తున్నారు. ఆశ్చర్యపడ్డాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఏదో రకంగా ఎవరో ఒకరు వచ్చి మనని ఏదో అడగచ్చు, వారికి ఏదో మనం చెప్పచ్చు, జరగచ్చు జరగకపోవచ్చు, ఆ విషయాలు వేరు. ఈయన ఎన్నో ప్రలోభలు పెట్టాడు. ఆయుర్భాగ్యం ఇస్తాన్నాడు, భూమండలానికి ఆధిపత్యం ఇస్తాన్నాడు, ఎన్నో చెప్పాడు, లెక్క చేయలేదు. వాటన్నిటి తృణీకరించాడు. అందుకోసమని నైషా తర్కేణ మతిరాపనేయ, తర్కంతో ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుందాము అనేటటువంటి భావం మాత్రం సాధ్యం కాదు. తరువాత నువ్వు సత్యధృతి అని ఒక మాట అంటున్నాడండి ఆయన గురించి. సత్యధృతి అని అంటే ఆయన నిశ్చితమైనటువంటి ఒకానొక భావం అన్నమాట. అంటే ఏదో అనుకున్నామండి, సాధ్యమైతే చేద్దాం అనుకున్నాం, లేకపోతే సరే ఏం చేస్తాం పోన్లేండి అని సమయానుగుణంగా మాట్లాడుకునే సమయంగా మళ్ళీ ఏదో రకంగా మార్చేసుకోవటం, ఇలాంటివి మాత్రం అతని దగ్గర ఉండవు. ఏది ఏమైనా సరే సాధించడం అంటే సాధించడమే, అలా ఉండాలి. కానీ ఏదో సందర్భాన్ని బట్టి వీలుగా ఉంటే చేద్దాం, లేకపోతే లేదు, అలాంటి వాడివి కాదు కదా నీవు. అవితథ విషయాధృతి, సత్య విషయం అంటే బ్రహ్మ విషయకమైనటువంటి ధైర్యం అండి నీకు. బ్రహ్మ విజ్ఞానాన్ని కావాలనుకునేటువంటి భావం ఉంది, అది ఎంతో గొప్పదయ్యా. అందువలన నీలాంటి వాడిని నేను ఎప్పుడు కూడా ఇంకా నేను ఎక్కడ చూడలేదన్నాడు. మరొక విషయం కూడా నీకు చెప్తున్నాను, నేను నాకంటే కూడా నీ ధైర్యం గొప్పదని నేను ప్రశంసిస్తున్నాను నేను అన్నాడు. అదేమిటి, యమధర్మరాజు అంటే చాలా గొప్పవాడే అంటే అది కాదుట. ఆయన జానామ్యహగం సేవధిరిత్య నిత్యం నహ్యధ్రువై ప్రాప్యతే హి ధ్రువంతతు తతో మయా నచికేతోశ్చితోగ్ని అనిత్యైర్ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం. నచికేత, నేను ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నానో నీకు తెలుసా? యమస్థానం, ఒకానొక దిక్పాలకులు ఉండేటటువంటి చోట్లో ఉన్నా నేను. ఇది ఒక అధికారం. ఈ అధికారం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిదయ్యా. నేను అనవసరంగా ఈ స్థానంలోకి వచ్చానని బాధపడుతూ ఉంటాను ఎప్పుడు కూడా. అదేంటండి అంటే, నేను మొట్టమొదట్లో మనం కూడా చూడండి కొంతవరకు ఏదో చదువుకుంటాం, ఆ తర్వాత అన్ని సర్వసాధారణమైన విజ్ఞానాల్ని కూడా మనకి కాలేజీలో చెప్తారు. ఆ తర్వాత వాడికి దేని ఎందు బుద్ధి పరిపూర్ణంగా ఉంటుందో దాంట్లోకి స్పెషల్గా ఒకటి తీసుకు వెళ్ళిపోతాడు వాడు. అది వాడి అభిరుచి, జన్మాంతర సంస్కారము దాంట్లో సహకరించి దాని పట్ల పోతూ ఉంటుంది వాడి బుద్ధి. అట్లా నేను కూడా నాచికేతాగ్నిని చాలాసార్లు చేశానయ్యా. ఆ కర్మ నిజంగా గొప్పది. శేవధి అన్నాడు ఆయన. నిధి లాంటిదనుకో. నిధి అంటే మనకి
గొప్ప ఐశ్వర్యం లాంటిది. నవనిధులు ఉన్నాయని చెబుతుంటారు కుబేరుడి దగ్గర. అలాంటిది ఏమిటి ఆ నిధి? ఏం లేదు, స్వర్గాది ఉత్తమలోకాలను ఇవ్వటమే గొప్ప నిధి. అదనమాట. అలాంటి దాంట్లో ఒక భాగమే ప్రస్తుతం నేను ఉండేటువంటి ఈ యమలోకంలో నా ఆధిపత్యం. నేనేం చేశానంటే, జానామ్యహగం సేవధరిత్య నిత్యం నహ్యధ్రువై ప్రాప్యతే హి ధ్రువంతతో. అధ్రువై ప్రాప్యతే, అనిత్యమైనటువంటి కర్మకాండల చేత నేను ఈ స్థానాన్ని పొందానయ్యా. నాకు నిజంగా మొట్టమొదట్లోనే ఆత్మవిజ్ఞానాన్ని గురించి పరిపూర్ణ భావం కలిగి ఉన్నట్టయితే నేను ఈ పని చేసేవాడిని కాదు అసలు. తర్వాత నేను మళ్ళీ విజ్ఞానాన్ని సంపాదించుకోవడం విషయం తర్వాత సంగతి. అందుకోసమని నువ్వు మొదట్లోనే నేను అనేక ప్రలోభలు పెట్టిన కోరికలకి లొంగక ఏమైనా సరే ఆత్మవిజ్ఞానాన్ని అడిగావు అంటే నేను ఆ పని చేయలేకపోయినాను కదా. మొట్టమొదట్లో ఏదో ఈ లోక భోగాలు, పరలోక భోగాలు, స్వర్గాది లోకాలు, యమలోకము, వీటి గురించి సాధనమైనటువంటి నాచికేతాగ్ని చేసి తద్వారా నేను ఇక్కడికి వచ్చానయ్యా. ఏం చేస్తాను? కానీ ఇది కొంచెం తక్కువ స్థానమే, జ్ఞానికి తగినటువంటి స్థానం కాదది. జ్ఞానికి ఈ బంధం ఏమిటండి? వాడు స్వేచ్ఛానుసారంగా ఏదైనా వెళ్ళిపోవచ్చు కదా. ఏం చేస్తాను? నేను కూడా అలాంటి పని చేశాను. జానామ్యహకం సేవధరిత్య నిత్యం నహ్యధ్రువై ప్రాప్యతే హి ధ్రువంతతు తతో మయా నచికేతశ్చితోగ్ని అనిత్యైర్ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం. కానీ నువ్వు మాత్రం అలాంటి వాడివి కాదు. ఇప్పుడే కామస్యాప్తిం జగతః ప్రతిష్టాం క్రతోరానంత్యమభయస్య పారం స్తోమం మహదుర్గాయం ప్రతిష్టాం దృష్ట్వా ధృత్యా ధీరో నచికేతోత్యస్రాక్షీ. ఓ నచికేత, నువ్వు ప్రారంభంలోనే విషయాల పట్ల విరక్తిగా ఉండి ఏ కోరికలు ఆధ్యాత్మికంగా కానీ, ఆదిదైవికంగా కానీ, ఆదిభౌతికంగా కానీ, నీకు స్వర్గలోకం కానీ బ్రహ్మలోకం కూడా ఇస్తానన్నా కూడా నీకు ఏమాత్రం దాని యందు ఆసక్తి ఉన్నట్టు నాకు కనపడలేదయ్యా. అలాంటి గొప్ప మహిమ, గొప్ప వైరాగ్యము, ఇవన్నీ కూడా అధికారము నీలో పరిపూర్ణంగా నాకు కనపడ్డాయి. చాలా అదృష్టవంతుడివి నువ్వు అని ఆయన్ని ప్రశంసించాడు ఆయన. తరువాత మాట్లాడుతూ అంటాడు, తందుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వాధీరో హర్షశోకో జహాతి. నచికేత, ఆత్మస్వరూపం అంత తేలికైంది కాదయ్యా. తను దుర్దర్శం అన్నాడు. ఎంతో కష్టాతి కష్టం మీద దాని యొక్క స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది, కానీ అంత తేలిగ్గా జరిగేది మాత్రం కాదు. అది గూఢం, గుహలో, బుద్ధి గుహలో ఉంటుంది అంటుంది ఉపనిషత్తులు కూడాను. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోహోష్ణుతే సర్వాన్ కామాన్ సహా తైత్రీయం అంటుంది. యో వేద నిహితం గుహాయాన్నిహితం యో వేద, గుహలో లోపల గూఢంగా దాక్కుని ఉన్నటువంటిది. అలాంటి దాన్ని ఎవడైతే చూడగలుగుతాడో, గుహాహితం గహ్వరేష్టం పురాణం, ప్రాచీనమైనది, ఇవాళది లేనిది కాదు, ఎప్పటి నుంచో అనాదిగా. అయితే దీనికి ముఖ్యమైనటువంటి సాధనం ఒక్కటేనయ్యా, అధ్యాత్మయోగాధిగమం అన్నాడంతే. అధ్యాత్మయోగాధిగమం ఉందే అంటే విషయముల పట్ల వైరాగ్యాన్ని చెంది పరిపూర్ణమైనటువంటి అధ్యాత్మభావం ఉందే, ఆత్మని మనస్సుని లీనం చేసి ఏకాగ్రచిత్తత్వం, అదిగో అది తప్ప మరొకటి ఏది కూడా దీన్ని సాధిస్తుందని చెప్పలేమయ్యా. అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వాధీరో హర్షశోకో జహాతి. ఎవడైతే ఈ అధ్యాత్మయోగం చేత ఈ స్వరూపాన్ని తెలుసుకుంటాడో అలాంటి వాడు ధీరుడయ్యా. వాడికి హర్షశోకాలు రెండూ కూడా ఉండవన్నాడు. హర్షం అంటే ఆనందం, శోకం అంటే దుఃఖం, ఈ రెండూ కూడా ఉందన్నాడు. అదేంటండి, శోకం లేకపోవచ్చు కానీ ఆనందం కూడా లేకపోవడం, అది దుఃఖం కూడా దుఃఖం మనకు పోవాలి కదా. మరి శోకం పోతుంది, బాగానే ఉంది, సుఖం కూడా, ఆనందం కూడా ఉండకూడదు, సుఖం కూడా ఉండకూడదు అంటావేమిటి, అది కూడా వదిలిపెట్టేయాలంటావేమిటి అని అంటే, సుఖం అనేటటువంటిది భగవద్గీతలో మాట అన్నారు ఆయన. అలాంటిది ఏమిటంటే అది సత్వం వలన సుఖం కలుగుతుంది అని ఒక మాట ఉందండి. నీకు సత్వాధిక్యం అన్నమాట. మానవుణ్ణి సుఖం ఒక రకంగా బంధిస్తుందని చెప్పాలి మనం.
చూడండి, మీ అందరికీ అనుభవంలో ఉన్న విషయం, అందరికీ తెలిసిన విషయం ఇది. ఒక సుఖానికి అలవాటు పడ్డాడు అనుకోండి మనిషి, ఇంకా ఆ సుఖం లేకపోతే వాడు విలవిల్లాడిపోతాడు. ఏదో ఇప్పుడు ఒక విద్యుత్ శక్తి వలన మనం ఒక యంత్రాన్ని, వాయువు, ఫ్యాన్ అటువంటి అనుభవిస్తున్నాం. కరెంటు పోయిందనుకోండి, అయ్యో అని ఎంతో దుఃఖపడతాడు. అలాగా అనేక రకాల సుఖాలు మానవుణ్ణి అదేం చేస్తుందంటే బంధిస్తుందన్నమాట. అదొక రకమైనటువంటి బంధం. దుఃఖం ఒక రకం బంధం, సుఖం కూడా ఒక రకంగా బంధమే. అదో రకంగా ఉంటుంది, ఇదో రకంగా ఉంటుంది. బంధం అయిన తర్వాత ఏ రకంగా ఉంటే ఏముందండి? బద్ధుడైనాడు మనిషి, వాడేమీ అంతకంటే దాంట్లోంచి బయటపడలేడు. ఏమిటి ఉపయోగం? కాబట్టి అది కూడా మనకి ప్రమాదకరమే. ఎందుకంటే ఇహలోకభోగ, అందుకనే మహాత్ములు ఎవరు కూడాను వీటి జోలికి పోరు, వాళ్ళు ఏకాగ్ర చిత్తంలో ఉంటారు. అందువలన ఇది చాలా గొప్ప విషయం. నువ్వు అధ్యాత్మ విద్య కోసం నువ్వు రావటం అనేది నేను చాలా ఆనందపడుతున్నాను అని అన్నారండి. ఏతచ్చుత్వా సంపరిగృహ్య మర్త్య ప్రవృహ్య ధర్మ్యం అణుమేతమాప్య సమోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతగం సద్మ నచికేతసం మన్యే. ఓ నచికేత, నీవు ఇది పరిపూర్ణంగా ఎప్పుడైతే నువ్వు పొందావో, జ్ఞానాన్ని పొందావో, ఆచార్య సకాశాత్, గురువు యొక్క అనుగ్రహం వలన, ఆయన సన్నిధానంలో ఆత్మభావంతో నువ్వు పరిపూర్ణమైనటువంటి పరిస్థితిని ఎప్పుడైతే పొందావో, నువ్వు మరణధర్మం కలవాడివి ఇంకా కావు. మరణించడం అనేటటువంటిది మానవ జన్మ లక్షణం. అది ఉండదు నీకు ఇంకా. ఎందుకంటే నేనే కదా దానికి మరణాన్ని ఇచ్చేటటువంటి వాడిని. నేను నిన్ను ఈ పైన ఏం చేయడానికి అవకాశం లేదు జ్ఞానివైపోయిన తర్వాత. అలాంటి స్థితి నీకు గురువు అనుగ్రహం వల్ల లభిస్తుంది, సందేహమేం లేదు. మృత్యురాహిత్యం అది ఎంతో గొప్ప విషయం. అంటే ఈ శరీరేంద్రియ సంఘాతం కంటే వేరైనటువంటి కేవల ఆత్మస్వరూపాన్ని నువ్వు పొంది ఎంతో ఆనందాన్ని పొందుతావయ్యా అని ఆయన్ని గొప్పగా ప్రశంసిస్తున్నాడు. ఆ విద్య యొక్క గొప్పతనం ఆయన్ని ప్రశంసించడంలో ఉద్దేశ్యం కాదు. దీన్ని ఏమంటారంటే వివృతగం సద్మ నచికేత సమ్మన్యే అన్నాడు. ఈ ఆత్మవిజ్ఞానాన్ని గురించి వివృతగం సద్మ అన్నాడు ఆయన. అంటే మోక్షద్వారం అపావృతం అన్నమాట దానికి అర్థం. మోక్షద్వారం తెరుచుకునింది, వెళ్ళు లోపలికి, అంతే. తలుపు వేసేసారండి, వాడు తీయట్లేదు, ఎన్ని కొట్టాను, అబ్బే అలాంటి మాట లేదు. తెరుచుకున్నటువంటి మోక్షద్వారం అన్నమాట. అలాంటిది ఇది అన్నారు. ఒక ఆయన మాకు మామూలుగా వేదాంత విచారం చేసేటప్పుడు చెప్పే మాటల్లో, దినే దినే వేదాంత శ్రవణాత్ భక్తి సంయుతాత్ గురు శుశ్రూషయా లబ్ధాత్ కృచ్ఛ్నాశీతి ఫలం లభేత్ అని మాట చెబుతూ ఉంటారు. రోజు రోజు కూడా వేదాంత శ్రవణాన్ని గురు శుశ్రూష ద్వారా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో అలాంటి వారికి కృచ్ఛ వ్రతాలని, కృచ్ఛ చాంద్రాయణ వ్రతాలని పాపాలకు ప్రాయశ్చిత్తంగా ధర్మశాస్త్రం చెబుతుంది. అలాంటివి 80 వ్రతాలు చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలం వస్తుంది ఒక్కరోజు భక్తితో వేదాంత శ్రవణం చేస్తే అని అంటారు. అంటే అనేక దోషాలు పోయి మానవుడు పరిశుద్ధుడవటానికి ఇది చాలా ముఖ్యంగా సాధనంగా కనపడుతోంది అన్న సంగతి మనకు తెలుస్తోంది. తరువాత అలాంటి దాన్ని ఈయన పొందుతున్నాడు. తర్వాత మాట్లాడుతూ అంటాడు, అన్యత్ర ధర్మాదన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్పశ్యసి తద్వదా. మళ్ళీ అడుగుతున్నాడు నచికేతుడు, యమధర్మరాజా, అందుకోసమని తమరు ఇంత గొప్పదని చెప్పారు కాబట్టే మిమ్మల్ని మరొక్కసారి అడుగుతున్నా. ఎందుకంటే నా పృష్ఠ కశ్చిత్ బ్రూయాత్ అనే శాస్త్రం ఉంది, అడగకుండా చెప్పకూడదు. అధీహి భగవో బ్రహ్మేతి భృగుర్వైవారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి. నాకు చెప్పండి నాన్నగారు అని వాడు అడిగాడు. అడిగిన తర్వాత అతను చెప్తాడు అని ఉపనిషన్ మర్యాద. అందుకోసం మరొక్కసారి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను నేను తమరిని అంటూ అతను నచికేతుడు మాట్లాడుతూ అంటాడు, ధర్మాధర్మములు, లోకత్రయాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు, వీటన్నింటి గుండా అతీతమైనటువంటి బ్రహ్మపదార్థం ఉంది, దాన్ని తమరు సమాధిలో ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారో అలాంటి జ్ఞాని అన్నమాట యమధర్మరాజు. దాన్ని నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడు. మరొక మాట, సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి యద్విదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదకం సంగ్రహేణ బ్రవీమ్యోమిచ్చేతతు. నాయన నచికేత, నీకు ముందు సంగ్రహంగా ఒక్క మాట చెబుతున్నాను నేను. ఏమంటే
సర్వే వేదా యత్పదమామనంతి. సమస్త వేదాలు ఏ ఆత్మస్వరూపం చెప్పడం కోసం పూనుకున్నాయో. వేదాలకి పర్యవసాన భూమి ఏమిటి అంటే తమేదం వేదానువచనైన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపస అనాశకేన అంటూ బృహదారణ్యకోపనిషత్తు వేదాధ్యయనం దేనికోసం అంటే పర్యవసానంగా పరమ ప్రయోజనంగా ఆత్మవిజ్ఞానమే ప్రయోజనం దానికి. ఏదో అధ్యయనం సామాన్య కార్యేణ చేశాడు, అతని దానివలన పవిత్రుడై పాపాలు పోయి అపహత పాప్మా స్వాధ్యాయ ఉంది కనుక దానివలన పాపాలు పోగొట్టుకుని క్రమంగా మనసులో కామక్రోధాదుల్ని పోగొట్టుకుని అతనికి తీవ్రమైనటువంటి వేదాంత విజ్ఞాన బ్రహ్మ విజ్ఞాన శ్రవణ వాంఛ కలగాలి. దానికి ఉపయోగిస్తుంది, లేక పరంపరయా బ్రహ్మ సాక్షాత్కారానికి ఉపయోగిస్తుంది అని ఉపనిషత్తులన్నీ చెబుతున్నాయి. కాబట్టి ఒక వేదం కాదు, రెండు వేదాలు కాదు, సర్వే వేదా యత్పదమామనంతి. ఏ స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని బోధించడం కోసం వేదాలు బయలుదేరినాయో. మనం సనత్సుజాతీయంలో విన్నాం, వేద శబ్దమే అసలు జ్ఞాన బ్రహ్మజ్ఞాన పరమను కూడా వారు వర్ణించారు సనత్సుజాత మహర్షి. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి చ సర్వాణి చేయద్వదంతి. సమస్తమైనటువంటి తపస్సులు అవన్నీ కూడాను ఏ పరమాత్మ స్వరూపం కోసమని వాళ్ళందరూ కూడా తపస్సులు చేస్తున్నారో. సమాధిలో వేల సంవత్సరాలు అలా ఉండిపోతున్నారండి వాళ్ళు పరమాత్మ స్వరూప సాక్షాత్కారం కోసం. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. బ్రహ్మణి వేదే రతః. బ్రహ్మజ్ఞానమందు నిరంతరం వాళ్ళు వేదాంత విచారం చేస్తుంటుంటారు. లేక బ్రహ్మచర్య శబ్దానికి అర్థం నైష్ఠిక బ్రహ్మచర్యం ఇంకో అర్థం, లేదు నిరంతరం వేదాంత విచారపరమని మరొక అర్థం. ఇలాంటివి వాళ్ళందరూ చేస్తున్నారు అంటే అదంతా బ్రహ్మజ్ఞానం కోసమే కదా. అది సంగ్రహంగా నీకు ఒక్క మాట చెబుతా అని ప్రణవం ఓంకారాన్ని గురించి చెప్పారు ఆయన. గొప్పది, దానివల్లనే ఈ లోకాలు వచ్చినాయి అని దాన్ని గురించి తెలుసుకున్నట్టయితే తప్పకుండా నీకు బ్రహ్మ తెలుస్తుంది. ఆ బ్రహ్మకి ఇది ఆలంబనం, ప్రతీక. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని దీని యందు బ్రహ్మ దృష్టి పెట్టి ఉపాసన చేయమని మొట్టమొదట్లో ఉపాసనా మార్గాన్ని గురించి చెప్పారు ఆయన. హఠాత్తుగా నిర్గుణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పినట్లయితే తెలుసుకోవడం కష్టం. అందుకోసం ఏం చేస్తున్నాడంటే మెల్లిగా క్రమంగా అతని మనస్సుని ఉపాసన ద్వారా బ్రహ్మజ్ఞానానికి తీసుకెళ్ళటం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉపాసనా సహితమైనటువంటి కర్మ కూడా అందుకోసమే గొప్పది అని వేదాలలో కర్మకాండలో కూడా అడుగడుగునా కూడా ఉపాసన ఉంటుందండి. ఉపాసన లేనటువంటి కర్మను ఎవరూ ప్రశంసించరు. అది దాని ఫలం ఎలా ఉంటుంది, కర్మ ఉపాసన లేకుండా చేసేటటువంటి కర్మఫలం ఎలా ఉంటుంది, ఉపాసన సహితంగా చేసిన కర్మఫలం ఎలా ఉంటుంది అని ఈ రెండింటినీ కూడా పోల్చి వివరణ ఇస్తూ ఒక చోట సావిత్రాగ్ని కర్మ స్వరూపాన్ని గురించి దాని యొక్క ఫలాన్ని గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో ఇట్లా ఉందండి. ఒకరిద్దరు ఉన్నారు. ఒక ఆయన తను చేసేటటువంటి కర్మ సాంగంగా మంత్రార్థపూర్వకంగా ఆ ఉపాసనా సహితంగా దేవతా తత్వస్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని అనుష్ఠించేటటువంటి మహానుభావుడు ఒక ఆయన. ఇవేమీ తెలియకుండా అనుష్ఠించిన వాడు మరొక ఆయన. ఇద్దరు. కశ్చిద్ధవా అస్మాల్లోకాత్ ప్రేత్య ఆత్మానం వేద అయమహమస్మీతి కశ్చిత్ స్వం లోకన్న ప్రజానాతి. ఒక ఆయన అస్మాల్ లోకాత్ ప్రేత్య, ఈ లోకం అంటే ఈ శరీరం, ఈ శరీరం ఉందే దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణములు, వీట్ల యొక్క కలియక గూడు, ఇది ఒక స్వరూపం. ఇవే ఆత్మనుకుంటూ ప్రపంచంలో కొంతమంది వ్యవహరిస్తున్నారు. వాళ్ళ గురించి శంకర భగవత్పాదులు మాట్లాడుతూ దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదిన అని అన్నారు ఆయన. వీళ్ళందరినీ అవివేకుల్లో లెక్కేశారు ఆయన. స్త్రీ బాల అంధ జడ ఉపమాహ, ఇలాంటి వాళ్ళు. దేహం ఆత్మ, ఇంద్రియాల ఆత్మ, మనస్సు ఆత్మ, ప్రాణం ఆత్మ, ఇదే. అవన్నీ కూడా ఇలా భ్రాంతులైన వాళ్ళందరినీ ఇలాంటిగా పోల్చి చెప్పారు ఆయన. అంటే అలాగా లోకం ఉంటూ ఉంది. కానీ ఈ కర్మ చేసేటటువంటి మహానుభావుడు తనకు సంబంధించినటువంటి వివేకం చేత ఈ శరీరేంద్రియ సంఘాతం నేను కాదు, దీనికంటే అతీతమైనటువంటి ఒక దేవతాత్మ,
అది అగ్ని. అదే సవిత, సూర్యుడు అగ్ని ఇద్దరు ఒకటే. ఈ లోకంలో ఉన్నటువంటి అగ్ని ఆ పైన ఆదిత్యుడిగా ప్రకాశిస్తూ ఉంటాడు, ఆదిత్యుడు ఈ అగ్నిగా కనపడుతూ ఉంటాడు. రాత్రిపూట అగ్నిలో ఆ ఆదిత్యుడి యొక్క తేజస్సు ప్రవేశపెట్టి ఆయన వెడతాడని, అందువలన రాత్రిపూట అగ్ని గొప్పగా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుందని, మళ్ళీ ప్రాతకాలంలో అగ్ని నుండి తన తేజస్సును మళ్ళీ మామూలుగా ఆదిత్యుడు తీసుకుంటాడని, అందుచేతనే పగటిపూట అగ్ని తేజస్సు సామాన్యంగా ఉంటుందని వర్ణనలు వేదాల్లో ఉన్నాయి. అగ్నిం వాదిత్య సాయం ప్రవిశతి తస్మాదగ్నిర్దూరాన్నక్తం దృశే ఉభై తేజసీ సంపద్యేతే ఉజ్జంతం వాదిత్యమగ్నిర్ను సమారోహతి తస్మాత్ ధూమ ఏవాగ్నేర్దివాది దృశే అంటుంది. పగటిపూట గొప్పగా ఆయన అంతగా ప్రకాశించడు, రాత్రిపూట అయితే గొప్పగా ప్రకాశిస్తాడు అంటూ ఈ వర్ణనలన్నీ చెప్పారు. అంటే అర్థాత్ ఎందుకంటే చెబుతున్నామంటే ఈ మాటలు ఆ రెండు స్వరూపాలు ఒకటే. ఇప్పుడు ఈ కర్మకాండలో సావిత్రాగ్ని అనేటటువంటి ఒకనొక చయనక్రతువు అనుష్ఠిస్తున్నాడు కర్మఠుడు. చేస్తూ ఉండగా ఈ అగ్ని ఎవరసలు ఈయన స్వరూపం ఏమిటి, దేవతల్లో ఈయనకుండే స్థానం ఎలాంటిది, ఈ ఆదిత్యుడికి ఇతనికి ఎటువంటి సంబంధం ఉంది, ఇద్దరు ఒకటేనా లేదా అంటూ అనేక విషయాలు. ఆదిత్యుని గురించి వర్ణించాలి అంటే మనం చాలా గొప్పగా నారాయణోపనిషత్తు చెబుతుంది. ఆదిత్యో వైతేజ ఓజో బలం యశశ్చక్షుశ్రోత్రమాత్మా మనో మంజుర్ముందరం మృత్యుస్సత్యో మిత్రో వాయురాకాశ అంటూ సర్వదేవతాస్వరూపంగా ఆయన చెబుతుంది. సమస్త వేదాలు ఆయన లోపల ఉన్నాయని, త్రయీ విద్య అని 3 వేదాలు కూడా దాంట్లో ఉంటాయని ఆ స్వరూపమని, దాంట్లో ఆ ఋగ్వేదాలు ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయని చాలా గొప్పగా వర్ణిస్తూ ఉంటుంది నారాయణోపనిషత్తు. కాబట్టి అటువంటి సావిత్రాగ్ని గురించి తెలుసుకోకుండా కశ్చిద్ధవా అస్మాల్లోకాత్ ప్రయత్న ఆత్మానం వేద అయమహమస్మీతి, ఈ శరీరేంద్రియ సంఘాతం నేను కాదు, నేను కేవలం ఈ సావిత్రాగ్ని స్వరూపమే నేనై ఉన్నాను అనేటువంటి దృఢ నిశ్చయం. ఏదో మామూలుగా ఒకసేపు ఆయన ఏదో అనమన్నాడంటే నేను కూడా అదే అన్నానండి అలాంటిది కాదు. అలాంటి భావం కలవాడు ఒక ఆయన. రెండో వారు సస్వన్లోకన్న ప్రతి ప్రజానాతి అగ్నిముగ్ధో హైవధూమతాంత స్వన్లోకన్న ప్రతి ప్రజానాతి. రెండో ఆయన అగ్నిముగ్ధో హైవధూమతాంత, అగ్నియందు వాడు మోహాన్ని చెందేటండి. అంటే ఏమిటి, ఈ అగ్నే సర్వాత్మకుడు, ఈయనే సర్వఫలాలు ఇస్తాడు అనే ఒకానొక వ్యామోహం, దాని పట్ల విపరీతమైనటువంటి వ్యామోహంతో ఆ కర్మ యందు అడుగడుగునా దాట్ల ఎందే ప్రవర్తిస్తున్నాడు. పాపం పడిపోతున్నాడు, అలసట చెందుతున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, ఆ ధూమంలో అలా పడిపోతున్నాడు. దైవ ధూమతాంత స్వన్లోకన్న ప్రతి ప్రజానాతి, ఆత్మలోకం ఏమిటో తనకు తెలియదే, ఇదే ఇలా ఉంటుంటాడు మరొకడు. ఇలాంటి పరిస్థితుల్లో అథయో హైవైతమగ్నిగం సావిత్రం వేద స ఏవాస్మాల్లోకాత్ ప్రయత్న ఆత్మానం వేద అయమహమస్మీతి. ఇలాంటి పరిస్థితుల్లో జ్ఞాని అజ్ఞాని ఇద్దరు కూడా కర్మానుష్ఠానాలు చేస్తున్నారు. ఇక్కడ రహస్యం ఏమంటే తెలుసుకోవాలి అన్నట్టయితే, ఈ అగ్ని ఆదిత్య స్వరూపుడు కనుక ఆదిత్యుడి వల్లనే, ఆ సూర్యభగవానుడి వల్లనే అహోరాత్రాలన్నీ కూడాను ఏర్పడుతున్నాయి కనుక ఆ అహోరాత్రాభిమాని దేవతలు వాళ్ళు లేకుండా మనం ఏ పని చేయలేం. రాత్రిలోనైనా మనం ఉంటాం, లేక పగట్లోనైనా మనం ఉంటాం. ఈ రెండూ కూడా ఆయన స్వరూపాలే. ఆయన ప్రకాశించినప్పుడు అది పగలు అంటారు, ఆయన మరొక చోట ప్రకాశించినప్పుడు అది రాత్రి అని అనుకుంటూ ఉంటాం. ఈ రాత్రి రావాలంటే పగలు వెడితే రాత్రి వచ్చింది, రాత్రి వెడితే పగలు వచ్చింది. ఈ రెండు కూడా అవినాభావ సంబంధంతో ఉంటాయి. ఈ రెండు కూడా ఆయనే ఇచ్చాడనమాట దానికి అర్థం. ఈ రెండింటి యొక్క అభిమాన దేవతలు ఉంటారు, అహోరాత్రాభిమాన దేవతలు అంటారు. వాళ్ళు లేకుండా వాళ్ళ సంబంధం మనం ఏమాత్రం తెలుసుకోకుండా ఈ కర్మలో మనం ఏం ప్రవర్తించలేం. ఈరోజు పర్వ, మంచి గొప్ప పర్వ, ఇది పూర్ణిమ, ఇది అమావాస్య, ఇది విధియ, పాడ్యమి, ప్రతిపత్కాలం, యాగం చేయాలి, ఇలాంటివన్నీ కూడాను ఆ అహోరాత్రాల కాలాన్ని బట్టే ఉంటాయి. ఇవన్నీ కూడాను కాలం పరమాత్మ స్వరూపం అన్నమాట. కాలోస్మి లోకక్షయకృత్ ప్రబుద్ధ అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఆ స్వరూపం తెలుసుకుని మనం కర్మలో ప్రవర్తించాలి. అక్కడ అంటుంది, తానిహానేవం విదుష హముష్మిన్ లోకేశే వధింధయంతి ధీతగం హైవససే వధిమనుపరీతి. ఈ రకంగా తెలియక
ఏదో చేస్తున్నాడు కర్మ, ఆయన ఏదో చెప్పాడు, ఈయన ఏదో చేస్తున్నాడు, ఏం చెప్పాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, నడుస్తోంది. ఇతని యొక్క కర్మఫలం స్వర్గలోకంలోకి వెళ్ళిందండి. వెడితే అక్కడ తానిహానేవం విదుష, ఇది అహోరాత్రాభిమాన దేవతలకు సంబంధించిందని కానీ, ఈ అగ్ని ఆదిత్యుడు ఒకటిని కానీ, ఇంకా కర్మకాండలో ఉండవలసినటువంటి లక్షణాలు కానీ, విజ్ఞానం కానీ అతనికి ఏమీ తెలియదు. అంత మరీ ఎరగకుండా ఇతను ఉంటున్నాడు కనుక ఆ అహోరాత్రాభిమాన దేవతలు అతనికి సుమారుగా ఒక నిధి అంటే, ఒక ఫలం అంటే, ఏదో అమృతం అంటే ఒక భాండంలో పెట్టినట్టుగా మీరు ఊరికే ఊహ తెలుసుకోండి. దాంట్లో ఈ కర్మఫలం ఇస్తే ఈ అహోరాత్రాభిమాన దేవతలు శుభ్రంగా దాన్ని తాగేశారట. వాడికి ఏం తెలియదు కదండి. అందుకోసమని వీడు మళ్ళీ ఈ భూలోకాన్ని విడిచిపెట్టి స్వర్గలోకంలోకి వచ్చేటప్పటికల్లా ఆ కుండ బోర్లించి ఇదిగో నీ కర్మఫలం అని ఇస్తారట వాళ్ళు. ధీతగం హైవసే వధిమనుపరైతి, వాళ్ళు తాగేసిన తర్వాత, చెరుగడలో రసం తాగేసిన తర్వాత పిప్పి ఏం చేసుకుంటావు, అది పరిస్థితి. మరొకరున్నారు మహాత్ముడు, జ్ఞాని, చాలా విజ్ఞానపూర్వకంగా అనుష్ఠించినవాడు, ఉపాసనా సహితంగా కర్మానుష్ఠానం చేసినటువంటి మహాత్ముడు ఆయన. అతని విషయంలో అథయో హైవైతమగ్నిగం సావిత్రం వేద తస్య హైవాహోరాత్రాణి అముష్మిన్ లోకేశే వధిన్నథయంతి అధీతగం హైవసే వధిమనుపరీతి. అతను అహోరాత్రాభిమాన దేవతలే ఈ కర్మానుష్ఠానాన్ని నిర్వహిస్తున్నారు. నేను కాదు, నేను కర్తని కాను, దేవతాత్మస్వరూపం వాళ్లే దీనంతా నడిపిస్తున్నారంటే ఒక విజ్ఞాన సంపద గలవాడు. కాబట్టి ఇతని యొక్క కర్మఫలాన్ని ఆ స్వర్గలోకంలో అహోరాత్రాభిమాన దేవతలు కాపాడుతూ ఉంటారట. ఇతను ఎప్పుడొస్తాడో, ఈ శరీరంలో ఈ లోకంలో తిరిగి తిరిగి ఉండి పోయిన తర్వాత అక్కడికి వస్తాడు. అప్పటిదాకా వాళ్ళు దాన్ని కాపాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమీ దాన్ని ముట్టుకోరు, తాగరు, అంతా ఇస్తారు. అలాంటి ఆ కర్మఫలాన్ని పరిపూర్ణంగా ఆనందంగా అతను అక్కడ తాగుతాడట. ఈ విషయంలో భరద్వాజ మహర్షి వృత్తాంతాన్ని చెప్పింది. భరద్వాజ మహర్షికి దేవేంద్రుడు సావిత్రాగ్ని ధ్యానాన్ని గురించి ఉపదేశం చేశాడట. ఏమిటి అసలు, ఎందుకు ఉపదేశం చేశాడు, దాని యొక్క మహిమ ఏమిటి, దీనివలన ఆయనకి ఏం ప్రయోజనం లభిస్తుందని అనుకున్నాడు దేవేంద్రుడు అని అంటే అక్కడ మాట్లాడుతుంది శృతి. భరద్వాజోహత్రిభిరాజుర్భిర్బ్రహ్మచర్యము వాస తగుంహజేర్నెగ్గుస్థవిరగుంశయానం. భరద్వాజ మహర్షి ఆయన ఎప్పుడు వేదాధ్యయనం చేస్తుంటాడు. ఎంతో కాలం ఒక కొద్ది రోజులు కాదు, త్రిభిరాజుర్భిర్బ్రహ్మచర్యము వాస. తన ఆయుర్భాగ్యం పూర్తిగా చేశాడు. దేవేంద్రుని మళ్ళీ 100 సంవత్సరాలు వాళ్ళ మాన ప్రకారంగా అడిగాడు, మళ్ళీ చేశాడు. మరొకసారి అడిగాడు, మొత్తం 3 సార్లు అడిగాట. 300 సంవత్సరాలు దేవేంద్రుడు వారి కాలం ప్రకారంగా ఇచ్చాడు. అది కూడా వేదాధ్యయనం చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ 4వసారి మళ్ళీ పిలిచాడు. తగుంహజేర్నెగ్గుస్థవి రగుంశజానం, పడిపోయినాడు. అలాగే చేస్తూనే ఉన్నాడు. అప్పుడు మళ్ళీ దేవేంద్రుడు వచ్చాడు. ఇంద్రోపవ్రజ్యో వాచ భరద్వాజ ఎత్తే చతుర్థమాజుర్దజ్జాం కిమేరేన కుర్యా ఇది బ్రహ్మచర్యమేవేనేన చర్యజమితి హోవాచ. ఏమో భరద్వాజ మహర్షి, ఏమిటి ఇలాగా నువ్వు అధ్యయనం చేస్తున్నావు, మళ్ళీ తిరిగి నువ్వు ఆయుర్భాగ్యం అడుగుతున్నావు, మళ్ళీ ఇస్తా 100 సంవత్సరాలు, ఏం చేస్తావు ఇదంతా, నువ్వు దీంతో ఏం చేస్తున్నావు అని అడిగాడు. వేదాధ్యయనం చేస్తున్నానండి, అంతకంటే. అరేరే, ఇతను చాలా పట్టుదల కల మనిషిలాగా ఉన్నాడే. అప్పుడు ఆయన అనుకున్నాడు, అనుగ్రహించాలని బుద్ధి పుట్టింది దీనికి. భగవంతుడి యొక్క మన సంకల్పం, మన తీవ్రమైనటువంటి భావం, అవన్నీ భగవద్ అనుగ్రహానికి కారణాలు అవుతుంటూ ఉంటాయి కదా. అదే ఆయన అంత తీవ్రంగా వేదాధ్యయనం చేయటం చేత దేవేంద్రుడికి అనుగ్రహం కలిగింది. అప్పుడు అన్నాడు ఆయన, మహర్షి, వేదాధ్యయనం అంటే అంత తేలిగ్గా ఉందనుకుంటున్నావా? తగుంహత్రీన్ గిరిరూపాన విజ్ఞాతాని వదర్శయాంచకార తేషాగుంహైకైకస్మాన్ ముష్టినాదదే సహోవాచ భరద్వాజేత్యామంత్రియ వేదావా ఏతే అనంతా వై వేదా అన్నాడండి. నీవు అనుకుంటున్నావు వేదాలని అధ్యయనం చేస్తే అవి పూర్తయిపోతాయేమో నువ్వు అనుకుంటున్నావు. అంత తేలిగ్గా ఏవి కాదయ్యా అవి. 3 ఆయుర్భాగ్యాలు ఇచ్చాను, నీ ఆయుర్భాగ్యం కూడా కలుపుకున్నావు. ఇదిగో చూడు, నీకు నేను యోగ ప్రభావం చేత నీకు వేదాలని కూడా చూపిస్తున్నాను అన్నాడు.
3 పర్వతాకారాలుగా చూపించాడండి. ఇది ఋగ్వేదం, ఇది వేదం, సామవేదం అన్నాడు. ఆశ్చర్యంగా ఉంది. ఒక్కొక్క వేదం, సామవేదం 101 శాఖలతో ఉందన్నాడు పతంజలి మహర్షి. ఏకశత మధ్వర్యు శాఖ సహస్రవత్మ సామవేద ఏకవింశతిదా బాహృత్యం నవథా ఆథర్వణో వేద అన్నాడు ఆయన. 101 శాఖలతో యజుర్వేదం ఉందిట, 9 శాఖలతో అథర్వవేదం ఉంది, 21 శాఖలతో ఋగ్వేదం ఉంది. ఒక్క శాఖ చదువుకోవటానికి జీవితం చాలటలేదే, అయినా వస్తుందని నమ్మకం లేదే, వచ్చినా అది నిలుస్తుందని అంతకంటే నమ్మకం లేదే, ఉన్న దాంట్లో ఏముందో అంతకంటే తెలుసుకోలేకుండా ఉన్నామే. ఇటువంటి స్థితిలో నువ్వు ఏం చేస్తావయ్యా? నీ ఆయుర్భాగ్యాల వలన నువ్వు చేసిన వేదాధ్యయనం ఒక్కొక్క దాంట్లో ఒక గుప్పెడు మట్టి రాయి తీసి పడేస్తే ఎంత అయిందో అంత అయిందన్నాడు ఆయన. అథ ఇతరదన నూక్తమేవా, మిగిలిందంతా ఇంకా బాకీ ఉందన్నాడు. అంటే ఎప్పటికవుతుంది అసలు ఇది? అందువలన నీవు ఇదంతా కూడా అధ్యయనం చేయడం సాధ్యమవుతుందని నువ్వు అనుకోమోక. కాబట్టి నీకు ఏదైనా సమస్త వేదాధ్యయన ఫలం ఒకేసారి వచ్చేటటువంటి ఒక విజ్ఞానాన్ని నీకు ఉపదేశం చేస్తా. ఏతద్వా ఏతైస్త్రిభిరాజర్భిరన్వవోచథా అథ ఇతరదననూక్తమేవా ఏహీమం విద్ధి అయం వై సర్వ విద్యేతి. సర్వ విద్యాస్వరూపం సమస్త వేదాలు ఆ ఆదిత్యుడు, ఈ అగ్ని, వీరిద్దరి యొక్క అనుసంధానం. ఆయనలో ఆదిత్యోవా ఏష ఏతన్మండలంతపతి తత్రత రిచస్తదృచా మండలగం సరిచాన్ లోకోథజ ఏష ఏతస్మిన్ మండలేర్చిద్దీప్యతే తాని సామాని ససామ్నాన్ లోకోథజ ఏతస్మిన్ మండలేర్చి పురుషస్థాని యజూగుంసి సైజుషా మండలగం సైజుషాన్ లోక సైషాత్రయ్యేవ విద్యాతపతి య ఏషోత్తరాదిత్యై హిరణ్మయ పురుష అంటుంది నారాయణోపనిషత్తు. ఆయనలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలన్నీ వెలుగుతున్నాయండి. ఆయనకంత తేజస్సు ఏమిటండి? ఆ వెలుతురు ఏమిటి? ఆ తాపం ఏమిటి? ఆ ప్రభావం ఏమిటి? ఆ కిరణాలు ఏమిటి? చూడలేకపోతున్నామే. అవి లోపల ఉండి వేదాలే ఆ రకంగా ప్రకాశిస్తున్నాయటండి. అవి వేదముల యొక్క కాంతి, మహిమ, తాపం అదంతా కూడా అన్నమాట. అలాంటి వాడు ఆయన. కాబట్టి ఇది నేను ఒక సావిత్రాగ్ని విద్యని గురించి నీకు చెప్తున్నాను. నేను ఏషో ఏవత్రయీ విద్యా యావంతకం హవై త్రయ్యా విద్యజా లోకం జయతి తావంతం లోకం జయతి. మొత్తం అన్ని లోకాలు అంతా కూడా నీకు వచ్చినటువంటి ఫలం వస్తుందా దీనివల్ల నీకు అని సావిత్రాగ్ని గురించి చెప్పినట్టుగా వేదాల్లో కనపడుతోంది. ఆయన ఆ తర్వాత ఆ స్వరూపాన్ని తెలుసుకుని అమృతుడైపోయినట్టయ్యా. తగుంస విదిత్వా అమృతో భూత్వా స్వర్గం లోకమియాయ ఆదిత్యస్య సాయుధ్యం. ఆదిత్య సాయుధ్యానికి వెళ్ళిపోయినాడు, సూర్య సాయుధ్యంలోకి వెళ్ళిపోయినట్ట భరద్వాజ మహర్షి. అలాంటిది ఈ సావిత్రాగ్ని విద్య. అది దాని యొక్క స్వరూపం తెలియాలి నీకు. తెలిసినటువంటి వేదాధ్యయనం ఉందే, కర్మానుష్ఠానం ఉందే, అది అలాంటిది అని అంటూ దాన్ని ఆయన ప్రశంసిస్తూ, జ్ఞానాన్ని గురించినటువంటి ప్రశంస, ఆ రకమైనటువంటి ఆ ఉపాసన నువ్వు తప్పకుండా చెయ్యి. ఓంకారాన్ని చెప్పి, ఓంకారమే ఈ జగత్తంతా కూడాను, దానివల్లనే ఈ సృష్టి అంతా నడుస్తోంది, ఇదంతా దానికి ఈ బ్రహ్మకి ఆలంబనం ఇది అని అంటూ సర్వసాధారణంగా ఒక మాట అన్నారు ఆయన. ఇందు ఉపాసనా స్వరూపంగా మాట్లాడాడు. హఠాత్తుగా పరిపూర్ణమైనటువంటి అధ్యాత్మ విద్యలోకి ప్రవేశించకుండా క్రమంగా వెడదామని ఉద్దేశ్యంతో ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ ఉపాసన ఓంకారోపాసన కనుక నువ్వు చేసినట్టయితే ఉపనిషత్తుల్లో మాండూక్యం ఉంది, చాలా విశిష్టమైనటువంటి ఉపనిషత్తు. మాండూక్యమేకమేవాలం ముముక్షూణాం ముముక్తయ అంటారు ప్రాచీనులందరూ కూడాను. ముముక్షువుకి మోక్షం రావడానికి మాండూక్యం ఒక్కటి చాలు. దానికి భగవత్పాదులు గురువుల యొక్క పరమ గురువులు గౌడపాదాచార్యులు వ్యాఖ్యానం రాశారు, కారికలు రాశారు. ఆ విషయాలని పరిపూర్ణంగా అర్థం చేసుకుని నిరంతరం ధ్యానం చేసినటువంటి మహాత్ముడు కృతార్థుడు అవుతాడని చెప్పడంలో సందేహమేం లేదు. నచికేత నజాయతే మ్రియతే వా విపశ్చన్నాయం భూత్వా విపశ్చన్నాయం కుతశ్చన్న బభూవ కశ్చిత్. మహాత్మా జ్ఞాని ఎప్పుడు కూడా పుట్టడయ్యా. అంటే అతను ఎప్పుడు బ్రహ్మ అవుతాడు కనుక, బ్రహ్మకి ఈ నిత్యం కదా, శాశ్వతం కదా, దానికి జన్మెట్టా ఉంటుంది. ఆ బ్రహ్మే ఈ జగత్తులన్నిటి కూడా సృష్టిస్తోంది అన్నప్పుడు ఆ బ్రహ్మకి సృష్టి మళ్ళీ పుట్టుక ఎలా ఉంటుందండి? అందువలన ఎవడైతే పరిపూర్ణంగా ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొంది జ్ఞాని అయిపోతాడో అలాంటి వాడికి మళ్ళీ జన్మ జరా మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసారం ఉండదు కదా.
నజాయతే మ్రియతేవా, వాడు మరణించడం అనే మాట ఉండదు. శాశ్వతమైనటువంటి బ్రహ్మ. దేహేంద్రియ సంఘాతం ఉంటుందో పోతుందో, పోతే పోతుంది, ఉంటే ఉంటుంది, ఆ విషయం మనకు అనవసరం. విపశ్చన్నాయం కుతశ్చన్న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అది నిత్యమైనటువంటిది. ఈ శరీరం ఉందే ఎప్పుడో ఒకానొకప్పుడు వచ్చింది, మళ్ళీ ఎప్పుడో ఒకానొకప్పుడు పోయేది. ఈ శరీరం లోపల తను ప్రవేశించి ఉంటున్నాడు కదా అనే ఉద్దేశ్యంతో ఈ శరీరానికి సంబంధించినటువంటి దోషాలు ఆత్మకి సంక్రమిస్తాయని మాత్రం నువ్వు అనుకోమొక. ఆయన ఎట్టి సంబంధం లేకుండా ఈ శరీరేంద్రియాన్ని అంతటినీ కూడాను నడిపిస్తున్నాడు లోపల ఉండి. తనకి ఎటువంటి సంబంధం లేదు ఎవరితోనూ. అలాగా ఉంటూ ఉంటాడు ఆయన. ఈ శరీరాన్ని ఎవరైనా ఒకవేళ సంహరించారనుకోండి, ఏదైనా దాన్ని శస్త్రాలకి అస్త్రాలకి లోరైపోయిందనుకోండి శరీరం, ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఘటంలో ఆకాశం ప్రతిబింబించింది, ఆ ఘటాన్ని మనం పగలగొట్టామనుకోండి, ఆకాశం కూడా పగిలిపోయింది అనుకోవడం అనేది పొరపాటు. ఘటం పోతుంది కానీ ఆకాశానికి చావు లేదు కదా, అది మహాకాశంలో ఏకమైపోతుంది అది. అలాగే ఈ శరీరం పోయినా ఆత్మకి ఎటువంటి నాశనం లేదు. అదే భగవద్గీతలో అశోచ్యానన్ అశోచ్యస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః అనేటువంటి శ్లోక ప్రారంభం దగ్గర నుంచి గీతాశాస్త్రాన్ని శంకర భగవత్పాదులు భాష్యం ప్రారంభించారు. అక్కడ మాట్లాడుతూ అర్జునుడు అన్న మాటల్లో, అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పిన ఉపదేశంలో చూస్తే నువ్వు అనవసరంగా శోకిస్తున్నావు అని భీష్మద్రోణాదుల యొక్క స్వరూపాన్ని గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయన. అనాత్మలైనటువంటి శరీరేంద్రియాలను చూచి నువ్వు దుఃఖిస్తున్నావు తప్ప ఆత్మకి దుఃఖం అనేది లేదు అనే విషయాన్ని పరిపూర్ణంగా బోధిస్తారు. ఆత్మానాత్మ వివేకం అంతా కూడా మొత్తం భగవద్గీత అంతా ఆలోచిస్తే తత్వమసి అంతే. ఒక 6 అధ్యాయాలు జీవుని గురించి, ఒక 6 అధ్యాయాలు బ్రహ్మని గురించి, ఒక 6 అధ్యాయాలు ఐక్యాన్ని గురించి, మొత్తం 18 అధ్యాయాలు తత్వమసి వాక్యార్థం. అంతకంటే సారాంశం ఒకటే మాట. ఇంకా ఎంత విచారణ ఉందో, ఎంత విషయం ఉందో అవన్నీ క్రమంగా వెడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి శరీరం పోయినా కూడా దానికి ఎటువంటి ప్రమాదం ఏం లేదు కదా. నహన్యతే హన్యమానే శరీరే. లోకంలో కొంతమంది అనుకుంటూ ఉంటారు, వాణ్ణి నేను చంపేస్తా సందేహమే లేదు అని ఒకడు అనుకున్నాడు అనుకోండి. హంతాచేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం. నేను ఖాయమే, వాడి చేత చంపబడే మాట ఖాయం. అయిపోతాను ఎప్పుడో, వాడు నన్ను చంపేస్తాడు, నేను చచ్చిపోతాను బాబోయే అని అనుకుంటూ ఉంటారు. లోకంలో ఈ మాటలని వింటుంటారు కదా. ఇవన్నీ కూడాను అవిక్రియమైనటువంటి ఆత్మయ్య ఉంటుండగా, తను స్వస్వరూపంగా వికారం లేనటువంటి వాడై ఉంటుండగా, అలాంటి వాడికి శస్త్రఘాతమా, వాడు వీడిని చంపటమా, వీడు చంపబడుట, వాడు చంపేవాడు, రెండు అజ్ఞానాలే. ఒక శరీరాన్ని ఒక శరీరం ఏదో హింసిస్తోంది అంతవరకే. అలాంటిదే కానీ అంతకంటే ఆత్మకి దీంతో సంబంధం ఉంది అనుకోవడం అనేది ఉందే, ఇది అవివేకం అనే విషయాన్ని ఇదే మాట భగవద్గీతలో కూడా ఉంది. అక్కడ కూడా వారు మాట్లాడారు, అదే విషయాన్ని బోధించారు యమధర్మరాజు గారు నచికేతుడికి కూడాను. తావుభూన విజానీతో నాయం హంతి నహన్యతే. నచికేత, వాళ్ళిద్దరు కూడా అజ్ఞానులేనయ్యా. వీడు చంపబడలేదు, వాడు వీడిని చంపలేదు, ఉట్టిది అబద్ధం అదంతా కూడా. ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలియక ఈ మాటలన్నీ మీరు మాట్లాడుకుంటున్నారు అనే విషయం కూడా అన్నారు. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాసి జంతోర్నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాన్ మహిమానమీశం. నచికేత, ఆత్మ అణోరణీయాన్, అనేక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పదార్థముల కంటే కూడా సూక్ష్మమైనటువంటిదని చెప్పాలి. అదేమిటండి అంత సూక్ష్మం అని అంటారు మీరు అని అన్నట్లయితే, దాని స్వరూపాన్ని మనం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అటువంటిది కనుక అంటే అర్థం కాల నాకు. ఏం లేదు, ప్రపంచంలో అంతటా కూడా ఆత్మ ప్రవేశించి ఉంది అని తైత్రీయోపనిషత్తు చెబుతోంది. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతని. ఎక్కడెక్కడ ప్రవేశించింది అని అంటే, నువ్వు బ్రహ్మాది పిపీలికాంత పర్యంతం అంతటా కూడా ప్రవేశించింది. పిపీలిక అనేది, చీమ అనేది ఎంత ఉందంటావు? చాలా సూక్ష్మమైనటువంటిది. దాని లోపల ఇంకా దాని శరీరం కొంత ఉంది. దాంట్లో ఎక్కడుందో తెలియదు, దాని అంతఃకరణ దాంట్లో ఉంది. మరి ఏనుగులో కూడా ఆత్మ ప్రవేశించి ఉంది. ఏనుగు ఎంత ఉంది? చాలా పెద్దది.
దాని హృదయం పెద్దది, దాంట్లో ప్రవేశించింది. మరి అది సూక్ష్మం కాకపోతే ఈ చీమలో అంత అంతఃకరణలో అంత తక్కువగా ఎలా ప్రవేశిస్తుందబ్బా? అదే ఒక ఉపనిషత్తు మాట్లాడుతూ ఉంటుంది. ఏషమ ఆత్మ అంతర్హృదయే అడియాన్ను వ్రీహేర్వా యవాద్వా సర్షపాద్వా శ్యామాకాద్వా శ్యామాకతండులాద్వా ఏషమ ఆత్మ అంతర్హృదయే జాయాన్ పృథివ్యాత్ జాయానంతరిక్షాత్ జాయాన్ దివో జాయానేభ్యో లోకేభ్య అని ఉంటుంది. ఒక ఉపనిషత్తు మాట్లాడుతూ ఉంటుంది ఆత్మస్వరూపాన్ని గురించి. ఇలా వర్ణించిందండి. నా హృదయంలో ప్రవేశించిందండి ఈ ఆత్మ. అది ఎలా ఉంటుందంటే అణోరణీయాన్, సూక్ష్మాతి సూక్ష్మమైంది. దానికి ఉపమానాలు చెప్పాలి అంటే ఒక వ్రీహి, ధాన్యం గింజ చివర దాని యొక్క ముళ్ళు, లేక ఒకనొక యవగింజ, లేదు అంటే ఒకనొక చిన్న సర్షపం అనుకోండి, ఆవాల గింజ, అలాగే శ్యామాకాద్వా శ్యామాక తండులాద్వా అంతే సూక్ష్మంగా ఉంటుంది అని కనపడుతోంది ఓ పక్క నుంచి. అదే కాక ఏషం ఆత్మ అంతర్హృదయ జాయాన్ పృథివ్యా, పృథివీ కంటే చాలా గొప్పదండి, అంతరిక్షం కంటే గొప్పదండి, జులోకం కంటే గొప్పదండి, ఏభ్యో లోకేభ్యో జాయాన్, అన్ని లోకాల కంటే కూడా చాలా గొప్పది అని ఒక పక్క నుంచి వర్ణిస్తోంది శృతి దాని స్వరూపాన్ని గురించి. కాబట్టి అలాంటి స్వరూపమయ్యా అజంతోర్నిహితం గుహాయాం, అలాంటిది అయినప్పటికీ కూడాను మన హృదయంలో లోపల వచ్చి ప్రవేశించి దాక్కుని ఉంటుందన్నమాట. ఆశ్చర్యం. అంత విశాలమైనటువంటిది, అంత వ్యాపకమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటి పదార్థం మన బుద్ధి గుహలో ఎలా ప్రవేశించి ఉందో ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మన బుద్ధి, మన హృదయం చాలా సూక్ష్మమైనటువంటిది. ఎంత ఉంటుంది అని అంగుష్టమాత్ర పురుషం అంగుష్టంచ సమాశ్రిత అని అంటూ ఉపనిషత్తులు చెబుతున్నాయి. అటువంటి దాంట్లో ప్రవేశించి ఎలా ఉంటుందో తెలియట్లేదండి. సర్వబ్రహ్మాండములకు అధిపతి అయినటువంటి పరమాత్మ మరి భూలోకంలో అవతరించి తను ఒక సామాన్య మానవుడుగా రాముడిని కృష్ణుడిని ఎలా వ్యవహరిస్తున్నారంటారు? అవసరం వచ్చినట్టయితే తను సర్వవ్యాపకంగా కనపడతాడు. అదే కృష్ణ పరమాత్మ అన్నారు భగవద్గీతలో మాట్లాడుతూ, నేను చెప్పింది నీకు నచ్చలేదల్లే ఉంది అన్నాడు అర్జునుడితో. నువ్వు వీళ్ళని సంహరించడం కష్టమో నువ్వు అనుకుంటున్నావు, చాలా పొరపాటు పడుతున్నావు నువ్వు. ఎందుకంటే వీళ్ళందరినీ కూడాను నేను ఇదివరకే నేను చంపేశానన్నాడు. చంపేశావా? అదేమిటి అలా మాట్లాడతావు అంటే అది కాదు దానికి అర్థం. వాళ్ళు ఎప్పుడైతే అధర్మం ఆచరించారో ఆ అధర్మం చేసినప్పుడే వీళ్ళందరినీ కూడా నేను నాలో స్వాధీనపరుచుకున్నాను అన్నాడు. నువ్వు చేయవలసింది ఏమిటంటే అలాగా నిర్జీవులైన వాళ్ళని నువ్వు చంపినట్టుగా ఈ లోకంలో చెప్పుకుంటారు రథం ఎక్కువ అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? వాళ్ళందరినీ కూడాను ఆయన స్వాధీనపరుచుకున్నాడు అనమాట. అలాంటిది కాబట్టి ఆయన వేరే ఈయన అడ్డం పెట్టుకుని అందరినీ కూడా సంహరించాడు. అందువలన నువ్వు పెద్ద దీనికోసం ఆలోచించవలసినటువంటి అవసరమేం లేదు అని పరమాత్మ భగవద్గీతలో మాట్లాడతారు. నువ్వు ఒకవేళ నీకు అటువంటి అనుమానం ఏదైనా ఉంటే నేను విశ్వరూపం చూపిస్తా చూసుకోమన్నాడు. దాంట్లో వీళ్ళందరూ కూడా మరణించిపోయిన గిరగిరా తిరుగుతున్నట్టుగా బ్రహ్మాండ లోకాలన్నీ మొత్తం అంతా కూడా తిరుగుతోంది దాంట్లో. అరే ఆశ్చర్యం, ఎంత విజ్ఞానమే దాంట్లో కనపడుతోంది. వీళ్ళందరూ కూడా గిరగిరా తిరిగిపోతున్నారు, దిక్కు లేదు. దుర్యోధనుడేమిటి, దుశ్శాసనుడేమిటి, మరోడేమిటి. ఉపసంహరించున్నాడు. బాబు నేను చూడలేను, నువ్వు ఉపసంహరించు అంటే ఉపసంహరించాడు. ఏ నమ్మకం కలిగిందా? ఇప్పుడు కలిగింది, చూసుకో ఇప్పుడు యుద్ధం చేస్తా అన్నాడు. ఆది అట్లా మాట్లాడు. కాబట్టి అలాంటి అంత వ్యాపకమైనటువంటి వస్తువు మరి బుద్ధిలో ఎలా ప్రవేశించిందో అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు మన దాని గురించి. తమక్రతు పశ్యతి వీత శోక, నీవు ఇదే ధ్యాస పెట్టుకో, మరో విషయాలు వదిలేసి. అక్రతు అంటే అర్థం ఏంటి? అకామహ, బాహ్య దృష్టి లేకుండా కేవలం మనన విజ్ఞానలింగ. అసలు దీంట్లో ప్రవేశించాడని నువ్వు చెప్పినంత మాత్రం చేత నేను నమ్మటం ఏమిటి అని ఒక అనుమానం. ఏదో నువ్వు చెప్పావులేవయ్యా, నువ్వు ఏదో చదువుకున్నావు, నీకు ఎవరు చెప్పారు, మీ గురుగారు అంటే చెప్పారు, నువ్వు చదువుతున్నావు, అంతకంటే ఏం లేదు అలా అనుకోమొక. కారణం ఏమిటి అంటే మనన విజ్ఞానలింగ, శ్రవణ మనన దర్శన విజ్ఞానలింగ అన్నారు దీని గురించి. ఆత్మ దీంట్లో ఉంది అని చెప్పడంలో కొన్ని గుర్తులు చెబుతాను నీకు నేను. అవి కూడా నువ్వు ఆలోచించు. ఊరికే మూర్ఖతనంగా నేను చెప్పింది అంతే సిద్ధాంతం అట్టా అనుకోవద్దు. ఎందుకంటే నిజంగా నువ్వు కళ్ళతో చూస్తున్నావు, చెవులతో వింటున్నావు, చేతులతో పట్టుకుంటున్నావు, కాళ్ళతో నడుస్తున్నావు, ఇంకా ఏవో తెలుసుకుంటున్నావు, ఆలోచిస్తున్నావు, నాకు ఇలా స్ఫురిస్తోంది అంటున్నావు, ఇవన్నీ చెబుతున్నావు. ఇదే శరీరం పోయిందనుకో,
వాడిని జీవుడు దీంట్లో లేడు పోయినాడని అంటుంటారు కదా. ఆ తర్వాత ఇవన్నీ కూడా నువ్వేం చేయలేకపోతున్నావు. ఇలాగా జడమైనటువంటి ఇంద్రియములన్నీ కూడాను ఆయా విజ్ఞానాన్ని సంపాదిస్తున్నాయి అంటే ఆత్మ లోపల విజ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మే వీట ద్వారా ఆ విజ్ఞానాన్ని అందింపజేస్తోందనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం అనుకునేటటువంటి చార్వాక మతంలో ఉన్నావు అంటే నేనేం చేయలేను, ఖండిస్తాను, దాంట్లో సందేహమే లేదు. కానీ నువ్వు క్రమంగా ఉపనిషద్ మర్యాదను ఆశ్రయించి గురువుల ద్వారా నువ్వు సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ ఉండు. దర్శన శ్రవణ మనన విజ్ఞాన లింగ, అలా వాటి వలన ఆత్మ లోపల ఉంది అని ఒక విషయం తెలుసుకుంటూ ఉండరు. శరీరం వేడిగా ఉంటుంది. ఎందుకునుంటోంది? అగ్ని, జఠనాగ్ని లోపల ఉన్నాడు. ఆయన వల్ల ఈ తేజస్సు శరీరం అంతా కూడా వేడిగా ఉండాలి. ఆయన చేస్తున్నాడు ఈ వేడినంతా కూడాను. అలాగా అన్ని విజ్ఞానాలన్నీ కూడాను మనకి అవన్నీ కూడా అందుతున్నాయి. అక్రతు, నువ్వు బాహ్య దృష్టి విషయాలన్నీ కూడా మానేసేసి తమక్రతు పశ్యతి వీత శోక ధాతు ప్రసాదాన్ మహిమానమీశం అంటే ఈ దేహేంద్రియ సంఘాతం అంతా కూడా మనకి ఉండటం వలన నువ్వు ఈ విషయాన్నిన్నిటిని కూడాను ఆలోచించి ఈ భావాలన్నీ తెలుసుకునే అవకాశం నీకు లభిస్తుంది అన్నమాట. అంటే ఈ శరీరమే కనుక లేకపోయినట్లయితే నీవు ఈ రకంగా లోపల పరమాత్మ ఉన్నాడు, ఆయన ఈ విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు, దానివల్లనే మనం విజ్ఞానం పొందుతున్నాం, లోక వ్యవహారం జరుగుతోంది అనే విజ్ఞానాన్ని నువ్వు తెలుసుకోలేవు. మరొక మాట, నీకు అసలు ఆత్మ ఉన్నది, అస్థిత్యవోపలబ్ధవ్యా అస్థిభావ ప్రసీదతి, తైత్రీయోపనిషత్తు ఉంటుంది. అసన్నేవస భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్థి బ్రహ్మేతి చేద్వేద సంతమైనంతతో విదురితి అంటుంది. నీవు ఆత్మస్వరూపాన్ని ఉంది అని నువ్వు చెప్పుకోవాలి అన్నట్టయితే నీకు ఈ దేహేంద్రియ సంఘాతం లేకపోతే అసలు నువ్వు మాట్లాడలేవు, గురువు చెప్పింది వినలేవు, తెలుసుకోలేవు, మళ్ళీ చెప్పలేవు, ఏమీ చేయలేవు. ఇవన్నీ ఉండవలసిందే. అయితే వీటిని మనం సక్రమంగా ఈ పరమాత్మ స్వరూప సాక్షాత్కారానికి అనుగుణంగా మరలుచుకోవటం, ఉపనిషద్ మర్యాదని ఆశ్రయించడం, గురూపదేశాన్ని వహించటం, ఇదిగో ఇక్కడ మన యొక్క బుద్ధి, మన మనస్సు, తెలివితేటలను ఉపయోగించుకోవటం. అంతేగాని మనకి ఈ శరీరేంద్రియ సంఘాతమే ఉండక్కర్లేదు అనుకోవడం పొరపాటు. ఇది ఉండాలి. కాబట్టి వీట్ల యందు ఆసక్తిని మాత్రం నువ్వు పెట్టుకోమాక. ఆ రకంగా ఎవడైతే పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందుతాడో వేతశోకో భవతి, వాడికి మళ్ళీ శోకాలు కానీ మరి దుఃఖాలు కానీ ఏమీ ఉండవు కదా. సరే, కానీ నాకు ఒక డౌటు ఏమిటంటే, ఆ పరమాత్మని గురించి నాకు కొన్ని విశేషాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. నచికేతుడు మాట్లాడుతూ, ఆశీనో దూరం వ్రజిత శయానో జాతి సర్వతః కష్టం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. నాయన, నేను ఆ విషయంలో నిరంతరం ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఉంటారయ్యా. ఆయన మనం కూర్చుంటే మనతో పాటు మన దగ్గరే కూర్చుంటాడు. మనం ఏదైనా పెడుతుంటే మనతో పాటు ఆయన పెడుతుంటాడు. మనం పడుకున్నాం అనుకో పడుకుంటాడు ఆయన కూడా. భోజనం చేస్తున్నాడు అనుకో భోజనం చేస్తుంటాడు. అలాగా అంతే అన్నాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం మన్నాథం పరమాత్మానం ప్రణతోస్మి సదాశివం. అందరి యందు కూడాను ఆ పరమాత్మ అలా నడుస్తూ ఉంటాడు. ఆశీనో దూరం వ్రజతి, ఆయన ముందు పెడుతుంటాడు మనకంటే కూడాను. అసలు ఒకప్పుడు మనం పట్టుకోలేము ఆయన్ని. అలాగా అంతటా కూడా సంచరించేటటువంటి స్వరూపమే కానీ ఎక్కడా లేదు అని అనుకోవడానికి అవకాశం. అశరీరకం శరీరేష్వనవస్థితేష్వస్థితం మహాంతం విభుమాత్మానం మత్వాధీరోన శోచతి. అందరి శరీరాల్లో ఉంటాడు కానీ ఆ శరీరం ఆయనకి మాత్రం శరీరం లేదన్నాడు. అదేంటండి, మన శరీరాలన్నీ ఆయనదే కదా. అంటే ఆ శరీరాలతో ఆయన ఏమీ ఉపయోగాన్ని పొందరుగా. నువ్వంటే వెడుతున్నావు, వేస్తున్నావు, తింటున్నావు, తెచ్చుకుంటున్నావు, ఏదో చేస్తున్నావు ఈ శరీరంతో, చేతులతో, కాళ్ళతో, నోటితో, లేక కళ్ళతో, ముక్కుతో, ఏదో మరో ఇంద్రియాలతో. ఆయన ఏమీ లేదు, ఇదంతా అలా చూస్తూ లోపల ఉంటాడు. నువ్వు వెడుతున్నా ఆయన వెళ్ళినట్టు కాదు, నువ్వు చూసినా ఆయనకి ఏమీ దాంట్లో ఒరిగిందేం లేదు, చూడకపోయినా ఒరిగిందేం లేదు. నీకు మాత్రం వెడితే ఒక రకం, వెళ్ళకపోతే ఒక రకం, ఏవో నీ ప్రయోజనాలు నీకుంటాయి. అశరీరకం శరీరేషు అనవస్థితేషు అవస్థితం. అందరిలో ఉన్నా కూడా ఆయనకి శరీరం లేకుండానే ఒకే రూపంగా ఉంటాడు.
ఏ రకమైనటువంటి వికారం లేదు ఆయనకి. మనకంటావు నిమిషానికి ఒక రకమైనటువంటి మార్పు, మన మనస్సు అలాంటిది మార్చేస్తూ ఉంటుంది. అది అనవస్థితే స్వస్థితం, ఆయన మాత్రం ఏకాకారంగా నిలిచి ఉంటాడు. అలాంటిది మరాంతం మహాంతం విభుమాత్మానం మత్వాధీనోన శోచతి. అలాంటి మహాత్ముడైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు నాడే జ్ఞాని మళ్ళీ తిరిగి శోకమోహాలు పొందడు కదా నాయన. వాడు ధీరుడు అన్నాడు వాడిని. నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేధయా బహునా శ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్యస్తస్య ఆత్మా వినుతే తనుం స్వాం అని అన్నాడు నచికేత. నాయమాత్మా ప్రవచనేన లభ్య అంటే ఏమండి, మరి ఎలాగా ఈ స్వరూపాన్ని మనం గ్రహించటం, ఏం చేస్తే బాగుంటుందో నాకు కొంచెం సాధనాల గురించి కూడా చెప్పవలసిందిగా అంటున్నాడు. సాధనాధ్యాయులు సూత్ర భాష్యంలో ప్రత్యేకంగా ఒక ఘట్టం ఉంది, ఒక అధ్యాయం అంతా అదే. ఏ సాధనాలు చేస్తే నాకు ఇది సిద్ధిస్తుంది అంటే ప్రవచనం, నిరంతరం వేదాంత శ్రవణం, లేక వేదాధ్యయనం అనుకో. ప్రవచనం అంటే అనేక వేద స్వీకారం. యజుర్వేదం చదువుకున్నాడు, ఋగ్వేదం కూడా చదువుకున్నాడు ఆయన, సామవేదం కూడా చెప్పుకున్నాడు, అథర్వవేదం. అబ్బా, ఇలాంటి వేదాధ్యయనాల వల్లనే అది సభిస్తుందని నువ్వు అనుకోమోక, తీసేయమన్నాడు. మరి అదేంటండి, వేదాలని కూడా గొప్పవంటారు కదా అంటే శబ్దం మాత్రమే కదా, నీకు అర్థజ్ఞానం తెలియదు కదా, దాని యొక్క పరమరహస్యమైనటువంటి అద్వైతం తెలియదు కదా. ఆత్మజ్ఞానం ఉండాలి. లేకపోని మేధాశక్తి చేత ఏదైనా సాధ్యమవుతుందంటావా? న మేధయా న బహునా శ్రుతేనా. గ్రంథార్థ ధారణాశక్తి, మేధాశక్తి అంటే అనేక గ్రంథాలు వాడు ధారణ చేసేసాడు. ఏ పుస్తకంలో ఎక్కడుందో చెప్పేస్తాడు, ఏదైనా సరే అప్పచెప్పమంటే అప్పచెప్పేస్తాడు. ఈ వేద పండితులందరూ వారు ఏం చదువుకున్నారో అవన్నీ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేస్తారు. ధారణాశక్తి, దానివలన ఆత్మ లభిస్తుందని నువ్వు అనుకోమోక. నబహునాశ్రుతేన, ఇంకా అనేక విషయాలు వింటున్నాడు లోకంలో, వాటి వల్ల సాధ్యం కాదు. యమే వైష వృణుతే తేన లభ్యస్తస్య ఆత్మా వృణుతే తను స్వాం. మరి సాధకుడు ఏం చేయవలసి ఉంటుంది అంటే అన్నాడైనా, నిష్కాముడివై నువ్వు ప్రార్థించు పరమాత్మని. ఆయన్ని కేవల తదేక దీక్షతో, నీకు మరొక ప్రవృత్తి ఏమి ఉండకూడదు ఇంకా. అలాంటిది అదనమాట. ఎందుకంటే ఈ వేదాలు శాస్త్రాలు ఇలాగే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి చిత్త విక్షేపానికి కారణాలు అవుతూ ఉంటాయి. కానీ అలాంటి చిత్త విక్షేపం లేకుండా ఏకాత్మ దృష్టితే త్వగ్రీయాబుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అంటుంది కఠోపనిషత్తు. ఏకాగ్రచిత్తత్వం ఉండాలన్నాడు. అటువంటి వాడికి అకామహతుడున్నాడే, కామం లేనటువంటి వాడున్నాడే, అలాంటి వాడికి తన స్వరూపం స్వయంగా తనే ఆ ఆత్మ చూపిస్తుంది. వీడు వేరే ప్రయత్నాలు చేయక్కర్లేదు. నీవు దానికి అనుగుణమైనటువంటి శాస్త్రసమ్మతమైనటువంటి సాధనాల్లో నువ్వు ఉండు, అది నీకు సిద్ధిస్తుందన్నమాట. దానికి అర్థం స్వయంగా నువ్వు ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతావు. అంతేగాని నేను అన్నీ నాకు తోచినట్టుగా నేనుంటూ నువ్వు నాకు కనపడు అంటే అది కనపడదు. నీవు నా సాక్షాత్కారానికి యోగ్యంగా నువ్వు వ్యవహరించు, నీకు నేను కనపడతా అని చెబుతుంది అన్నమాట. నావిరతో దుశ్చరత నాశాంతో నా సమాహిత నాశాంతమానసో వాపి ప్రజ్ఞానేనైవ మాప్నుయాత్. నచికేత, ఎవడైనా నావిరతో దుశ్చరితాత్, పాపాలున్నాయి, అనేక రకములైనటువంటి నిషిద్ధ కర్మాచరణ ఇలాంటివన్నీ, వాట్ల నుంచి బయటపడనటువంటి వాడు వాటిని పరిపూర్ణంగా పోగొట్టుకోవాలి. దానికి సాధనాలు, ప్రాయశ్చిత్తాలు, రకాల విషయాలు ఉన్నాయి వాటికి, కర్మలు. వాటి వలన ఆ రకంగా పరిశుద్ధ మనసు కూడా అవ్వాలి వాడు. అలాంటి పాపాలు లోపల కనుక వ్యాప్తమై మనస్సులో కనుక ఉన్నట్లయితే అలాంటి వాడి మనస్సు ఏకాగ్రచిత్తం అవటం కష్టం. నావిరతో దుశ్చరత నాశాంతో నా సమాహిత, అశాంతుడు, నిష్కంపంగా ఉండు. అటూ ఇటూ నీకు ఏదైనా విషయాలు నిన్ను ఊపేయటానికి వచ్చినా కూడా ఏమి చలించద్దు, ఊగద్దు, ఒకటే దృష్టి. అటు ఇటు మనస్సును లగ్నం చేయొద్దు, నువ్వు ఏకాగ్రబుద్ధితో ఉండు. ఇదే దృష్టి సర్వకాల సర్వావస్థల్లో పరమాత్మ స్వరూప సాక్షాత్కారమే. అలా ఉండు. నావిరతో దుశ్చరిత నాశాంతో నా సమాహిత, సమాహిత చిత్తుడు, ఏకాగ్రచిత్తంగా ఉండు.
నాశాంతమానసోవాపి ప్రజ్ఞానేనైవ మాప్నుయాతు. కేవలం ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ చేతనే నీవు పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందుతావయా, మరో మార్గం దీనికి లేదన్నారు. అంటూ మరొక మాటలో నచికేతుడితో ఇలా అన్నారు. యమధర్మరాజు అన్నాడు, యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓదన మృత్యురు యస్యోపసేచనం కయిత్థా వేద యత్ర సహ. అది అంత తేలికైనటువంటి విషయం కాదు. దాని యొక్క స్వరూపాన్ని గురించి ఒక్క మాటలో అన్నీ కూడా చెబుతున్నాను వినమన్నాడు. ఈ బ్రహ్మక్షత్రములు ఈ రెండూ కూడా ఆ పరమాత్మ యొక్క ఉభే భవత ఓదన, ఆయనకి అన్నం అన్నాడు. ఆయనకి లెక్కలేదన్నమాట. అంటే ఈ రెండు జాతులు చాలా విశిష్టమైనటువంటివి కనుక, అంటే సర్వబ్రహ్మాండములు ఆయన ప్రళయకాలంలో అన్నింటినీ తినేస్తాడు ఆయన. దాంట్లో ఈ రెండు కూడాను అన్నం. మృత్యురు యస్యోపసేచనం, మృత్యు అంటే ఈయనే, నేను ఆయనకి నంచుకునేటటువంటి కనుక ఆహారం లాంటివన్నీ అయ్యా. అది ఆయన యొక్క స్థాయి. బ్రహ్మాండములన్నిటి కూడాను ఆయన చేతిలో ఉంటూ ఉంటాయి. దానికి సర్వాధిపతి, సర్వసృష్టికర్త. అలాంటి పరమాత్మని నిర్గుణమైనటువంటి స్వరూపంగా నువ్వు తెలుసుకుని పరిపూర్ణంగా నిరంతరం మననం చేస్తూ వేదాంత శ్రవణం చేసి మననం చేసినట్టయితే నీకు ఆత్మస్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి సాధనాలు అని అనుకుంటూ ఈ రకంగా నచికేతుడికి యమధర్మరాజు గారు ఆ సాధనాల గురించినటువంటి కొన్ని విషయాలు ప్రసంగంలో తను చెప్పున్నారు. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడతారు ఆయన.